హలో ఏపీ, నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి తలెత్తుకునే రాజకీయం చేస్తూనే ఉంటానని చెప్పేసి ప్రకటించాడు. మరి గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో తలెత్తుకునే రాజకీయం చేశాడా, అదేవిధంగా తలదించుకునే రాజకీయం చేశాడా? దీనితో పాటు 3 వ్యాఖ్యలు చేశారు. నేను చేసిన మంచి ఇంకా కొనసాగుతూనే ఉంది, మంచి ఎక్కడికి పోలేదు, దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అలాగే గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో విలువలు, విశ్వసనీయతలు ఏ విధంగా ముందుకు సాగాయో అదేవిధంగా రాబోయే రోజులు ఇంకా మంచిగా విలువలు, విశ్వసనీయతలు ముందుకు తీసుకెళ్తానని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. మరి ఇదే విషయం పైన ఈరోజు మనతో పాటు చర్చించడానికి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. సార్, డివిఎస్ గారు, మంచి, విలువలు, విశ్వసనీయతలు ఈ 3 పదాలు గత 5 ఏళ్లలో ఎన్నిసార్లు వింటామో మేబీ గోవింద నామస్మరణ కన్నా మనకు ఎక్కువగా పలికింటాము, ఎక్కువగా విని ఉంటాము. మరి ఏమంటారు సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపైన? అంటే ఉల్టా పల్టా ఏది జగన్మోహన్ రెడ్డి తిరగేసి అర్థం చేసుకోవాలి. ఆయన ఏం చెప్పినా నువ్వు తిరగేసి అర్థం చేసుకోవాలి. ఏమన్నాడు? తను చేసిన మంచి జనం చెప్పుకుంటున్నారు, అంటే తను చేసిన చెడు గురించి జనం చెప్పుకుంటున్నారు. అక్కడ చెడే మంచి కదా. జగన్మోహన్ రెడ్డికి మంచి చెడు, చెడు మంచి మనం చూసాం. ఏంటి, మొన్న అప్పుడు ఎన్నికల ప్రచారంలో సిద్ధం సభల్లో అనంతబాబుని చూపించేమంటాడు? మంచోడు, సౌమ్యుడు అంటాడు. అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తప్పి డోర్ డెలివరీ చేసినాడు, ఆయన ఇచ్చే సర్టిఫికేట్ అనమాట. లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు వరుస పెట్టి నువ్వు చూసుకుంటా వెళ్ళినట్లయితే వెల్లంపల్లి శ్రీనివాస్ మంచోడు, కొడాలి నాని అసలు మితభాషి, మృదుభాషి ఎవరు కొడాలి నాని, ఇట్లా పేరు నానికి కానీ ఆయన చెప్పేది. ఇంకో మాట ఏమంటాడు? నాకు స్నేహితుడు, నాకు ఆప్తుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి కానీ ఇలా మాట్లాడుతూ ఆయన జనం అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి వచ్చేసింది. తను చేసిన మంచి ఇంకా ఉంది అంటే ఏంటి ఆయన చేసిన మంచి? కాదంబరి జత్వాని పాపం ఇవాళ ఆమె ఇప్పటికీ ఫైట్ చేస్తున్నారు ఆ కుటుంబం. ఏది, వాళ్ళ నాన్నకి చెవుడు వచ్చింది, చెవి దెబ్బతింది వాళ్ళ నాన్నకి. ఎన్నేళ్ళు ఆయనకి? 72 ఏళ్ళు. ఎంత కస్టడీలో ఏం చేశారు? వాళ్ళమ్మ 68 ఏళ్ళు ఆర్బీఐలోనూ ఇందులో పనిచేసింది. ఒక కాదంబరి జత్వాని కేసే కాదు కదా, ఎన్ని హత్యలు, ఎన్ని అత్యాచారాలు, శిరోముండనాలు. ఏంటి ఆయన చేసిన మంచి ఇంకా ఉందంటే? శిరోముండనాల, సజీవ దహనాల. అంటే అది ఇంకా కంటిన్యూగా చేస్తూనే ఉంటాము రాబోయే రోజుల్లో కూడా అని చెప్పేసి అంటున్నారు సార్. అంటే ఈ శిరోముండనాలు కంటిన్యూ చేస్తారని? ఇంకప్పుడు ఏం చేస్తాడు? ఇక పదవి ఊడిపోయిన తర్వాత ఇంత ముందంటే పోలీసులను అడ్డం పెట్టుకుని చేశాడు. ఇప్పుడు కనుక చేస్తే ఏం జరుగుద్ది? నిన్న కూడా ముఖ్యమంత్రి హెచ్చరించాడు కదా, ఎవరి మీదన్నా చెయ్యేస్తే అదే చివరి రోజు అని అంత సీరియస్గా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం విన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి విలువలతో కూడిన రాజకీయం అంటే విలువలు లేని రాజకీయం, విశ్వసనీయత అంటే అసలు విశ్వసనీయత ఆయనకి తెలియదని. ఇప్పుడు దేవుడు మొట్టికాయలు వేసాడనో ఏదో అంటున్నాడు. ఏది, చంద్రబాబు కంట ఈ లడ్డూ ప్రసాదం విషయంలో దేవుడు మొట్టికాయలు వేసాడంటాడు. ఇవాళ దేవుడు కళ్ళు తెరిచాడు కాబట్టే కల్తీ నెయ్యి బయటపడింది. ఏది, లేకపోతే అసలు ఇన్నాళ్ళు బయటికి ఎందుకు రాలేదు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు మొట్టికాయలు వేశారంటున్నారు సార్ మీరు? అంతే కదా. ఇప్పుడు ఒక మొట్టికాయ కాదు వేసింది, 140 మొట్టికాయలు పడ్డాయి. గత 5 ఏళ్లలో అయితే చాలా పడ్డాయి హైకోర్టు. ఆయన ఎన్ని బట్టలు నొక్కాడో అన్ని మొట్టికాయలు పడ్డాయి. ఇది ఇప్పుడు 151 నుంచి 11కు దిగాడంటే ఎంత తేడా? 140 కదా, 140 నియోజకవర్గాల్లో మొట్టాడు. ఏదో పొరపాటున 11 మొట్టలేదన్నమాట, లేకపోతే ఈ 11 కూడా పోయే పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉనికి కోసం పోరాడుతున్నాడు. తను ఉన్నాను అని చెప్పుకోవటం కోసం, తన కార్యకర్తల్లో కొంత మొరాలిటీ బిల్డప్ కోసం అతను తాపత్రయం చూస్తుంటే వాళ్ళు ఎవరితో మీటింగ్ పెట్టాడు? జడ్పీటీసీలు వాళ్ళతో మీటింగ్ పెట్టి మనం పోరాడాలి, నేను నిలబడతాను అంటే ఏంటి? జారిపోతున్నారు. వలసలు పెరిగాయి, ఫిరాయింపులు పెరిగిపోయిన పరిస్థితుల్లో ఈ ఉన్నాళ్ళని కాపాడుకోవటం కోసం నానా పాటలు పడుతున్నాడు. మొన్నటి ఆ డిక్లరేషన్ వివాదమే మనం చూసాం కదా. అతను డిక్లరేషన్ ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఇచ్చాడు. అంటే మొట్టికాయ ఎవరికి పడ్డట్టు? పవన్ కళ్యాణ్ మొట్టికాయ నీకు తాజాగా పడింది, నిన్న కాక మొన్న. ఏది, సిజేఐ కూడా ఇచ్చాడు కదా సార్, మొట్టికాయలు వేసాడు సిజేఐ కూడా. నువ్వు ఇవ్వని డిక్లరేషన్ షంషేర్గా ఇవాళ సీజే ఇప్పించాడు ఆయన టీంలో ఎవరో ఒకతను అన్య మతస్థుడు ఉంటే. అట్లాగే
ఈయన ఎవరు పవన్ కళ్యాణ్ తన కూతురుతో ఇప్పించాడు, తనే సంతకం కూడా పెట్టాడు అన్నమాట. గౌరవం, వాళ్ళేంటి మత విశ్వాసం. పరాయి మతం పట్ల నీకంత చిన్న చూప. నువ్వు పాటించవచ్చు క్రిస్టియానిటీ, కాదని ఎవరంటారు? బైబిల్ చదువు, 4 గోడల మధ్య ఉంది, బయట కూడా చదువు. కానీ నువ్వేం చేస్తున్నావు? హిందూ మతం పైన ద్వేషం కక్కావు. ఇది అసలు ఊహించని అంశం. ఏది మహాపరాధం, ఏది నెయ్యి కల్తీ అనేది. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరి ప్రజల ముందు దోషిగా ఉన్నాడు. దేశం మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తి పోస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు డెసిషన్ కోసం దేశం ఎదురు చూస్తోంది. రేపు అనుకుంటా వాయిదా పడ్డట్టుంది. ఈరోజు ఆయనకి ఏదో వేరే కేసులు ఉన్నట్టున్నాయి. ఆ దిశభ్య ధర్మాసనం రేపు 10:30కో ఏమో వాయిదా వేస్తోంది. ఇవాళ తిరుమల మహాప్రసాదం లడ్డు కల్తీ జరిగిందా లేదా? రేపటి సుప్రీంకోర్టు డెసిషన్ అయినా కూడా ఏ విధంగా వాదోపవాదాలు ఉంటాయి? అది సెకండరీ. ఏది ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, గత ముఖ్యమంత్రి చేసిన చర్యలు కావచ్చు, అవి కాదు ఇవాళ భక్తులు కోరుకుంటుంది, వాటి మీద కాదు. ఇది కోట్లాది భక్తులు ఇవాళ ప్రశ్నిస్తోంది, నిలదీస్తోంది, శపిస్తోంది. దేనిపైన కల్తీ నెయ్యి వాడారా లేదా మహాప్రసాదంలో, అది తేల్చాలా. సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారా, థర్డ్ ఒపీనియన్ తీసుకుంటారా, గజియాబాద్ డైరీకి పంపుతారా, లేకపోతే మైసూర్ డైరీకి పంపుతారా? పంపండి. కానీ దోషం అవునా కాదా నిర్ణయించండి. అది గనక జరిగితే దోషుల్ని నిర్ధారించండి, కఠినంగా శిక్షించండి. మరోసారి ఇలాంటి పాపం చేయకూడదు అన్నమాట. కఠినంగా శిక్షించాలనేది వాళ్ళ కోట్లాది భక్తుల యొక్క విశ్వాసం. ఆ దిశగానే సుప్రీంకోర్టు యొక్క డెసిషన్ కూడా రేపు ఉంటుంది. అది సిబిఐతో ఎంక్వైరీ చేపిస్తారా, సిట్ కొనసాగిస్తారా, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపిస్తారా, ఏదైనా చేయండి, దాంతో మనకి అవసరం లేదు. కానీ నిజాలు నిగ్గు తేల్చాలి. సార్ మధుసూదన్ రెడ్డి గారు, విలువలు, విశ్వసనీయతలు, మంచి 3 పదాల మీద జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరిగింది గత 5 ఏళ్లలో. మరి ఏది మంచి, ఏది విలువలు, ఏది విశ్వసనీయతలు అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఇప్పుడు ఒక్కటి షణ్ముఖు, తెలుగు ప్రజలు స్పష్టంగా అర్థమైంది. నేను గతంలో కూడా చెప్పా, అబద్ధానికి ప్యాంటు సట్టేస్తే అదే జగన్మోహన్ రెడ్డి. మాట తప్పం, మడం తెప్పం అని ఒక డైలాగ్ ఉండేది. మాట చెప్పి మడం తిప్పిని చాలా ఉన్నాయి. మనం మాట చెప్పి మడం తిప్పినాం కాబట్టి 151 నుంచి 11 రెడ్డి స్థానానికి పడిపోయినాం. అసలు మంచి అంటే ఏంటి? అసలు ఆ మంచి గురించి నువ్వు ఎప్పుడన్నా చదువుకున్నావా? పోనీ బైబిల్లో చెప్పిన మంచి ఎందు అదన్నా తెలుసా? నీ పొరుగువాని వలె నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించము అని బైబిల్ చెప్పింది. Thy love your neighbor. ఎస్, దాట్స్ వర్డ్స్ తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే ఇంటితో మొదలుపెట్టిన రాక్షసత్వం ఎక్కడ దాకా వచ్చింది? దళితులు అట్టడుగు వర్గాల దాకా వచ్చింది. నేననే పాయింట్ ఏంటంటే, అధికారం కోసం, రాజ్యకాంక్ష కోసం ఎన్నిసార్లు ఆయనకు ఆడపిల్లలు కాబట్టి, మగపిల్లలు లేరు కాబట్టి, తండ్రి తర్వాత తండ్రి అయినటువంటి చిన్నాన్ని గొడ్డల పోటు వేయించడం మంచిగా? నీ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం అసైన్మెంట్ రైతుల భూములు, దళితుల భూములు, అన్ని వర్గాల భూములు తీసుకొని వాళ్ళ భూమిని కొట్టేయటం మంచిగా? పోనీ ప్రశ్నించినటువంటి గొంతుకుల మీద, వ్యాసాలు రాసిన జర్నలిస్టుల మీద, తప్పుని చెప్పినటువంటి ద ఫండమెంటల్ రైట్ అయినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకుండా గడిచిన 5 ఏళ్లలో దీన్ని మంచి అందామా? మంచి అంటే అతని ఉద్దేశంలో ఏంటంటే, ప్రజల సొమ్ము ప్రజలకిచ్చి నేను ఇచ్చానంటే వాడు సొంత ముళ్ళేమన్నా, సాక్షి ఛానల్లో వచ్చిన ప్రాఫిట్లు ఏమన్నా ఇచ్చావా? లేకపోతే సాక్షి టీవీలోది ఇచ్చావా? భారతీయ సిమెంట్లది ఏమన్నా తీసి ఇచ్చావా? కార్మిల్ ఏషియాలోది ఏమన్నా తీసి ఇచ్చావా? అదంతా ప్రజాధనమే కదా. ఇంకా దోచుకోండేది మంచి అంటున్నాడు. దోచుకున్నాడు కదా, అది మంచి అన్నాడు. ఇప్పుడు మద్యపాన నిషేధం అని చెప్పి గద్దెనెక్కినటువంటి నీవు దాన్ని చేయకపోగా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచేయటం మంచిగా? ఇవన్నీ చెప్పాలి కదా. అంటే నేను డబ్బులు ఇచ్చాను, పోనీ గడిచిన 5 ఏళ్ల కాలంలో నేను రూపాయి ముఖ్యమంత్రిని అన్నావు కదా, ప్రజాధనం నీ ఎచ్చల ఖర్చులకి, నీ దుబారా ఖర్చులకి, నీ సభలకి, నీ బస్సులకి ఎంతెంత వాడినావో
సీము, నెత్తురు, సిగ్గు, లజ్జ అనేది ఏదన్నా ఉంటే గడిచిన ముఖ్యమంత్రికి బయటపెట్టు. అంటే నేను ఇంత వాడుకున్నాను ప్రజాధనాన్ని, ప్రజల కొరకు ఉండాల్సిన ప్రజాసేవకుడు నేను ఇంత వాడుకున్నానని ఇప్పటికి చెప్పలా. నువ్వు గడిచిన 5 ఏళ్లలో ప్రజాధనాన్ని దేనికి ఎంత ఖర్చు పెట్టుకున్నావు? ఒక్కొక్కటి బయటకు వస్తుంది. సాక్షి మీడియాకి అడ్వర్టైజ్మెంట్ రూపంలో నువ్వు దోచిన సంపద బయటకు వచ్చింది. సాక్షి పేపర్లు అనధికారికంగా నీ మూక సైన్యాన్ని పెట్టుకొని, నీ రాక్షస సైన్యాన్ని పెట్టుకొని దోచిన సంపద బయటకు వస్తుంది. రమారమిగా సింపుల్గా నిగ్గు తేలిస్తే 650 కోట్లు ఆ లెక్క బయటపడింది. ఒక దోపిడీదారుడు, ఒక దొంగ అని నేనంటుంది కాదు, ఈడీ సిబిఐ అంటుంది. ఇప్పుడు లెవెన్ రెడ్డి అని ఎందుకు పేరు పడింది నీకు కనీసము ఇప్పటికి కూడా నువ్వు రెడ్డి, ఏ రెడ్డివో చెప్పరా అంటే చెప్పటం. రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా మొఖాన్ని వస్తుంది. నువ్వు ఏ రెడ్డివో చెప్పరా అంటున్నారు. నీ గోత్రం ఏంటో అడుగుతున్నారు. ఆడదాకా తెచ్చుకున్నావుగా. రెడ్డి సామాజిక వర్గం నిన్ను ఏలేసిన దాకా తెచ్చుకున్నావుగా. నువ్వు చెప్పుకోలేవు కదా. నేను అది అప్పుడప్పుడు అంటాడు, పంటాన్వయనముకు 14 తెగతల రెడ్లు, వాళ్ళకు ఉపజాతులు గల 38 తెగల రెడ్లలో నువ్వు ఏ రెడ్డి, నీ గోత్రం ఏందని అడిగితే ఇంతవరకు చెప్పడం లేదుగా. మాలాంటి వాళ్ళని చెప్తున్నాక మేము స్వచ్ఛమైన పెద్ద కంటి రెడ్లు అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాక. అటు కులాన్ని మోసం చేశావు, ఇటు నమ్ముకున్న మతాన్ని మోసం చేశావు. ఏ గాలికి ఆ చాటెత్తారు, గాలి వచ్చినప్పుడు చాటెత్తారు. ఆ గాలి చాటెత్తేటప్పుడు ధాన్యాన్ని గాలి కానీ రాకపోతే ఒంటి కాల నిలబడి చాటపడతారు తూర్పారా. ఏమంటారు తెలుసా? ఆ గాలి రావడం కోసం పలేరుగా అంటారు మా చిన్నప్పుడు మా పెద్దలు, మా పూర్వీకులు. ఆయన పేరు పోలిరెడ్డి. ఆయన అంత ధాన్యం పట్టిన తర్వాత ఒక్క చాట మిగిలిపోతే గాలిదేవుడు గాలి వచ్చిందాక ఈ చాట పట్టే నేను ఇంటికి వస్తానని చెప్పి ఒంటి కాలి మీద అలాగే నిలబడతాడు, ఒక పరీక్షకి నిలబడతాడు. అందుకని నేటికి కూడా ధాన్యం పట్టుకునేటప్పుడు కుప్పలారు పలేరుగాని అంటారు. ఆయన పేరు పోలిరెడ్డి. ఇటువంటి ఇలువలు ఏమన్నా నీకు తెలుసా? నువ్వు చిన్నప్పుడు స్కూలుకు పోయి ఇలువలు అంటే ఏంది? సుమత శతకం, ఏమారెడ్డిని రాసి ఏమన శతకం, బద్దిని రాసిన సుమత శతకం, ఇటువంటి నీతి శతక పద్యాలు నీ బొత్తుకి ఎప్పుడన్నా చదివినవా? లేదు కదా. ఓకే, మీరు ఇప్పటి వరకు మంచి గురించి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి చేశారు అనేది మీరు చెప్పారు. మరి విలువలు, విశ్వసనీయతల విషయంలోకి వస్తే చెల్లెళ్ళు వైఎస్ సునీత కానీ, వైఎస్ షర్మిల గారు కానీ, వైఎస్ విజయమ్మ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మేనత్త విమలా గారు అయితేనేమి, ప్రతి ఒక్కరూ ఆయన యొక్క విలువలు, విశ్వసనీయతల గురించి మీడియా ముందే చెప్పారు. మరి ఆ విశ్వసనీయతల సంగతి ఏంటి? ఇప్పుడు వీళ్ళ సైన్యం ఎటువంటిదంటే, గతంలో తెలంగాణలో రజాకారులని ఉండేవాళ్ళు. రజాకారులు తెలంగాణ ఆడబిడ్డల పాలిట కానీ, తెలంగాణ ప్రజల పట్ల కానీ వికృత చేష్టలతోటి ప్రజల్ని నానాహింసలు పెట్టేవాళ్ళు. నేను అనేది ఏంటంటే, నీ కుటుంబ సమస్య ప్రజల సమస్యగా చిత్రీకరిస్తున్నావు. నువ్వు చేసినటువంటి దోపిడీకి నువ్వు సమాధానం చెప్పుకోకుండా నువ్వు దొంగతనం చేసి ప్రజల మీద రుద్దాలంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం. కాబట్టి మీ వృత్తి, మీ ప్రవృత్తి రెండూ తెలుసు ప్రజలకి. నేను అంటుండేది ఏంటంటే, అన్నా చెల్లెళ్ళు పంచాయతీ కాదు. తోడబుట్టిన చెల్లెళ్ళకే న్యాయం చేయలేనటువంటి నీవు, తోడబుట్టిన గర్భాన్ని పేగు పెంచిచ్చినటువంటి తల్లినే నువ్వు ప్రేమించలేనటువంటి నువ్వు ప్రజల్ని ప్రేమిస్తారంటే ప్రజల్లో కాలిపారు పువ్వు పెట్టుకున్నారు. ఇంకా నిన్న పెట్టారు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు అందరూ పిలిచారు. వాళ్ళ పార్టీ వాళ్ళే 80%. అది ఎలా గెలిచింది అందరికీ తెలుసు. బెదిరించి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మీ రజాకారుల సైన్యాన్ని, గడిచిన 5 ఏళ్లలో పోలీసు వాళ్ళు నిజాం నవాబులు రజాకారులాగా తయారయ్యారు. ఆ రజాకారుల సైన్యాన్ని అడ్డం పెట్టుకొని బలవంతంగా నువ్వు చేపించుకున్న మాట వాస్తవం. నేను అంటుండే పాయింట్ ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ అట్రాసిటీ కేసులు ఎంతమంది మీద పెట్టాడు? ప్రశ్నించిన ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టడం విలువలకి, విశ్వసనీయతకి మూలమా? ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టొచ్చా? ఇప్పుడు కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రొఫెసర్ అచ్చెన్న ఒక గురువుని కిడ్నాప్ చేసి చంపడం విలువలకి, విశ్వసనీయతకి మారుపేరా? ఏ రంగంలో ఒక్క డిఎస్సి కూడా వేయకపోవడం, గడిచిన 5 ఏళ్ల కాలంలో ఒక్క సింగిల్ డిఎస్సి వేయకపోవడం అంటే ఉపాధ్యాయులను సృష్టించకపోవడం, దాన్ని విశ్వసనీయతను అంటారా? ఏమంటారు విశ్వసనీయతన? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక్క గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీని పీరియడ్లో కట్టావా? దీన్నే ఏమంటారు? విలువలు, విశ్వసనీయతను అంటారా? ఒక్క గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ నువ్వు నిర్మించింది ఏదన్నా ఉందా? ఒకటి చూపించమని నేను అడుగుతాను. పోనీ ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఎక్కడన్నా కట్టినవా? తీసేయి. ఒక జవహర్ నవోదయ విశ్వవిద్యాలయాలు నువ్వు పెంచినవు కదా, జిల్లాల సంఖ్యను నువ్వు పెంచినవు కదా. పెంచినప్పుడు జిల్లాకు ఒకటి జవహర్ నవోదయ విశ్వవిద్యాలయం ఉండాలా? ఒక్కటి తెచ్చినవా అని నేను అడుగుతుంటా. పోనీ ఇరిగేషన్ ప్రాజెక్టుల రంగంలో తీసుకుంటే విలువలు, విశ్వసనీయతో మీ నాన్న స్టార్ట్ చేసిన 86 ప్రాజెక్టులు జలయజ్ఞం ముసుగులో మీరు
జలయజ్ఞం అంటే ధనయజ్ఞం, నేను ఒప్పుకుంటా. ఆ ప్రాజెక్టుల ముసుగులో ఎంత కొట్టేసింది అందరికీ తెలుసు. ఒక్క ప్రాజెక్టు కట్టి జాతికి అంకితం ఇచ్చిన నీ కన్న తండ్రి కలల కన్నా జలయజ్ఞం ప్రాజెక్టులో ఏదో ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పు. కానీ ప్రాజెక్టులు నిర్మించకపోగా నీ ఇసుక మాఫియా కోసం, నీ ఇసుక దోపిడీ కోసం ప్రాజెక్టులు కొట్టుకోపోయేటట్టు చేసింది నువ్వు కాదు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే టోటల్గా ఈ కలియుగ జగనాసురుడు, ఈ కలియుగ కాకరి అంటే మాయగాడు అని తెలుగులో స్పష్టంగా సూర్యాంధ్ర నిఘంటువులో ఉంటుంది. ప్రజలు నిన్ను నమ్మతర్రో అని నువ్వు ఎర్రి భ్రమల్లో ఉంటే ప్రజల నుంచి విశ్వాసం కరెక్ట్గా 100 రోజులు కాల నువ్వు పనికిరావు పో అని. ఎలా ఉంటుంది? నువ్వు చేసిన మంచి ఏముంది? మంచి అంటే డబ్బులు ఇయటమా? అది కాదు. మంచి అంటే ఆ పిల్లల్లో చదువుకున్న బిడ్డలకి బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ చదువుకున్న పిల్లలకి చేతి నిండా పని కల్పించడం అనేది మంచి అంటారు. ప్రాజెక్టులు అంటే ఫ్యాక్టరీలు నిర్మించి ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగ కల్పన చేస్తే వాళ్ళ రెక్కల కష్టల మీద, ఆత్మ గౌరవం మీద బతికేది నువ్వు వేసే బిస్కెట్ల కోసం, 5,000 కోసం కాదు. వాళ్ళకి జీవితాంతం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ గృహాలు నిర్మించుకోవడం, వాళ్ళని సంస్కరించుకోవడం, తెచ్చుకోవడం, విద్యా వ్యవస్థను మెరుగుపరుచుకోవడం, తద్వారా ఏం చేయాలా? ఉపాధి కల్పించడం. ఒక్క పరిశ్రమ చెప్పు. అయితే ఇక్కడ మీరు ఇందాక ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి మంచి విలువలు, విశ్వసనీయతలు ఇంటి దగ్గర నుంచి మొదలుకుంటే ఆ రాక్షసత్వము, బడుగు బలహీన వర్గాలు, చివరికి దేవుడి యొక్క ప్రసాదాన్ని ఉపయోగించే లడ్డు కూడా బాధపడే పరిస్థితికి తెచ్చారు. మరి అది విలువ, విశ్వసనీయత, మంచి ఏదన్నా? మరి ఇప్పుడు దేవుడి లడ్డు కల్తీ జరిగిన మాట జగమెరిగిన సత్యం, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు మనకేంది, పరీక్ష ఒకటి పెట్టారు, ఏదో టెస్టింగ్ కావాలి అంటే కోర్టుకి సాక్ష్యం కావాలి, ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ని సమర్పించే దశలో నేటి ప్రభుత్వం ఉంది. కేంద్రంలో ఉండేది కూటమి ప్రభుత్వమే, రాష్ట్రంలో ఉండేది కూటమి ప్రభుత్వమే. సన్ముఖు, అప్పుడు నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? ఒక జడ్జిమెంట్ వస్తుంది కదా. నువ్వు చెప్పితే నిజమైపోద్దా? నువ్వు చెప్పితే నమ్మటానికి ఎవడు లేడు. నీకు రాసుకోవటానికి మీ నాయన. ఇక్కడే ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, దేవుడు అన్ని చూస్తానే ఉన్నాడు. ఏ దేవుడు చూస్తున్నాడు? నేను అడిగే పాయింట్ అది. దేవుడు పేరు చెప్పు అంటున్నాం, మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఇందాకేమో మీరు ఏ రెడ్డి అని చెప్పేసి నువ్వు చెప్పు అని అంటున్నావు. ఇప్పుడు ఏ దేవుడు చూస్తున్నాడని చెప్పి మళ్ళీ మీరే అడుగుతున్నారు. ఎస్, ఏ దేవుడు చూస్తున్నాడు? యేసు ప్రభు చూస్తున్నాడా? అల్లా చూస్తున్నాడా? ఒక రకంగా ముస్లిమ్స్ కూడా కల్తీ చేశాడు. పంది కొవ్వు అనేది, లార్డ్ అనేది, పంది కొవ్వు అనేది కూడా తేలుతుంది కదా. ముస్లిమ్స్ కూడా మోసం చేసినట్టు ఏ దేవుడు? అల్లా చూస్తున్నాడా? నువ్వు నమ్మే దేవుడి పేరు చెప్పరాదు. ఎందుకు మోసం చేస్తున్నావు క్రిస్టియన్స్ని? క్రిస్టియానిటీలో ఉన్న 14 తెగల నీ తెగ ఏదో చెప్పరాదు. ప్రొటెస్టెంట్లు ఉంటారు, కొంపికేస్తులు ఉంటారు, క్యాథలిక్లు ఉంటారు, బ్యాప్టిస్టులు ఉంటారు, ఇట్లా దాంట్లో రకరకాలుగా ఉంటారు. దాంట్లో కూడా ఆ క్రిస్టియానిటీలో ఉండే 14 తెగల నీ దేవుడి తెగ ఏదో చెప్పరాదు. ఎవడు చెప్తాడు ఈ కాకల్బుల్ స్టోరీలు? ఇది కాదు. భగవంతుడు కన్ను తెరవబట్టే నీ సినిమా అయిపోయింది. భగవంతుడే చంద్రబాబు నాయుడు చేత చెప్పించాడు కాబట్టి, భగవంతుడు కన్ను తెరిచాడు కాబట్టి నువ్వు కల్తీ రెడ్డిగా మిగిలిపోయాను. ఇంతకు ముందే చెప్పిన కన్వర్షన్, కరప్షన్, కంటామినేటెడ్, ఇప్పుడు 4వది కల్తీ రెడ్డిగా మిగిలిపోయాను. అందువల్ల నువ్వేంటంటే ఆ రెడ్డి టైటిల్కే నువ్వు సూట్ కాదు. రెడ్డి అంటే త్యాగానికి, శౌర్యానికి ప్రతీక అని నేను గతంలో కూడా చెప్పా. రెడ్లు అంటే త్యాగానికి, శౌర్యానికి ప్రతీక. అందువల్ల నువ్వు నేను చెప్పిన కరప్షన్ కేసుల్లో 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు వాస్తవమా? కన్వర్షన్ వాస్తవమా? అందుకని కంటామినేటెడ్ అవునా కాదా? ఇప్పుడు కల్తీ వచ్చేసినవుగా. మరి మీరు ఈ 4 సీలు ఏవైతే వాడారో ఇక్కడ తలెత్తుకునే శీల, తల దించుకునే శీల అంటే ఏం చెప్తారు? ఒక రకంగా అయితే మానం, అభిమానం, సిగ్గు, లజ్జ ఇటువంటిది ఏదన్నా బ్లడ్లో కానీ ఉంటే వాడు ఉరేసుకొని చచ్చిపోతాడు. నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిన్న ఆత్మాభిమానం గల వ్యక్తి కోడెల శివప్రసాద్, అయ్యా బాబు అదేదో తెలుసో తెలుగు కాడు పెట్టారు, నేను డబ్బులు కట్టిస్తానంటే ఎంటాడి వేటాడితే నేను ఇంత బతికి నా కొడుకుతో అనిపించుకోవాలని చెప్పి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందా లేదా? అది ఆత్మాభిమానం గల్లవాడు చేసే పని. అది అర్థమవుతుందా? ఒక చిన్నది. అదే నువ్వు ప్రజాధనాన్ని కొల్లగొట్టి నీ ఇంటిని సుందరీకరణ చేసుకొని ఎన్ని కోట్లు కొట్టేసినావు? నీకు ఆత్మ, సిగ్గు, లజ్జాకరం ఉంటే ఆ టేబుల్ ఆడ పెట్టి ఇచ్చినవా? ప్రజల సొమ్ము కదంతా ఇచ్చినవా? నువ్వు ఇప్పుడు ఆత్మహత్య చేసుకోబడలే. కోడెల శివప్రసాద్ ఆత్మగౌరవం ఉంది కాబట్టి తను చేయని తప్పు, చిన్న మిస్టేక్ని ఆ రోజు ఎక్కడ పెట్టుకొని లేక ఆడేదో చిన్న కుర్చీలు, టేబుళ్ళు ఉంటే జరిగిన దానికి కూడా తను శిక్షించుకున్నాడు. ఇప్పుడు నువ్వు చేసిన లంగాలు అత్తుకోరు పనికి, ప్రజాధనాన్ని ప్రజలకి మళ్ళీ అప్పచెప్పకుండా ప్రభుత్వానికి నువ్వు ఇంట్లో పెట్టుకున్న దానికి, దీనికి నువ్వేం చేసుకోవాలి? ఇప్పుడు ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలి నువ్వు? అంటే ఈ కలికాలం నేను చెప్పా, కృత,
త్రేత, ద్వాపర, కలియుగం 4 పాదాల మీద ధర్మం నడిచింది. మన త్రేతాయుగం రాముడి యుగానికి వచ్చేసరికి అధర్మం 1 పాలు, 3 ధర్మాలు సత్యపాలు ఉన్నాయి. మన కృష్ణుడి యుగం ద్వాపర యుగానికి వచ్చేసరికి 50-50 అయింది. అన్నదమ్ములు కొట్టుకొని చచ్చారు. మహాభారతంలో కౌరవులు, పాండవులు. మనకెందుకు నలగాముడు, మాచర్ల అన్నదమ్ములు కొట్టుకున్నారు, నాగులేట్లో రక్త పేర్లు బాచుకున్నారు, వంశం నిర్మించం అయిపోయింది. మనకు 2 చరిత్రలు అవపడుతుంది, జరిగిన ఘట్టాలు చెప్తుండ. ఇప్పుడు ఇది కలికాలం, 4,32,000 సంవత్సరాలు. ఈ కలికాలంలో ఏం చేశారంటే ఒంటిపాదం మీద ధర్మం ఉంది. ఎంత అబద్ధాలు చెప్తే అంత ఎత్తుకుపోతారని శారదాపీఠం ఉంది కదా, చేతబడుల స్వామి సన్నాసి, వాడు సన్యాసి కాదు సన్నాసి. సన్నాసి చెప్పిన మాటలేని వరి బాబు, నువ్వు నిజం చెప్తే నీ తల ఎయ్యి ఒక్కల వద్దే, నిజం చెప్పాక. మీరు ఇక్కడ సన్నాసి ఏదైతే ప్రస్తావించారో, ఈ స్వామి స్వరూపానంద సరస్వతి స్వామి అని ఒక సన్నాసి, ఓకే, సరస్వతి ఆధ్వర్యంలో, సరస్వతి కాదు నంద సన్నాసి, ఓకే, ముంచడం తేల్చడం జరిగింది, హిందువుగా మారారని చెప్పేసి ప్రజలకు తెలియజెప్పడం జరిగింది. మరి ఆయన కనీసం ఒక మాట వచ్చి ప్రెస్ మీట్కి వచ్చి ఇతను హిందువేనయ్యా, ఇతను క్రిస్టియన్ కాదు అని ఎందుకైనా ప్రకటించలేకపోతున్నారు? పక్కనున్న సారాయి రెడ్డి చెప్పడం లేదుగా, పక్కనున్న కమ్యూనిస్ట్ రెడ్డి కూడా చెప్పడం లేదుగా. ఆయన పక్కనే ఆ రోజు ఫోటోలో ఉంటారు కదా. ఇప్పుడు విజయ కసాయి రెడ్డి ఒకడు, వేణుంపాకం విజయ కసాయి రెడ్డి, వాడు కూడా పక్కన ఉన్నాడుగా, ఆ ఫోటోలో క్లియర్గా అవపడుతుందిగా. తర్వాత నాస్తికుడైనటువంటి మార్కిస్ట్ అయినటువంటి బోమన కరుణాకర్ రెడ్డి కూడా చెప్పాలిగా. ఆ రోజు వాళ్ళిద్దరు కూడా పక్కన ఉన్నాడు కదా. మేము చేసిన మాట వాస్తవేను, క్రిస్టియన్ ఓట్లు, క్రిస్టియన్లు చర్చిలో నన్ను వ్యతిరేకిస్తారు, నన్ను బహిష్కరిస్తారని, చర్చిల నుంచి నన్ను బహిష్కరిస్తారని చెప్పి నోట్ల నుంచి ఆ మాట రాకుండా ఉంది. గర్వంగా చెప్పుకోరా నేను క్రిస్టియన్ అని, నేను గర్వంగా చెప్పుకో. మేము చెప్పుకుంటున్నాం కదా గర్వంగా, మేము భారతీయులం, మేము హైందవులం అని మేము చెప్తున్నాం కదా. నువ్వు చెప్పుకో, నేను భారతీయుణ్ణి, భారతీయ క్రిస్టియన్ని, అది క్యాథలిక్కా, ప్రొటెస్టెంటా, పెంతుకోస్తా, నేను అన్నాను కదా, దాంట్లో బాప్టిస్ట్లా ఏదో ఒకటి చెప్పరా. తోడబుట్టిన చెల్లెలు తల్లి చెప్తుందిగా, అయ్యా మేము మార్చింది వాస్తవేనని చెప్పి, నువ్వు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? దట్ ఈస్ ద మై పాయింట్. ఇదే విలువ, ఇదే విశ్వసనీయత అంట. ఇదే వాడి ఇలువ. అబ్బా, ఇలువలకి విశ్వసనీయతలకి ప్యాంటు షర్ట్ వేస్తే ఇంకేం చెప్పలేను. నేనైతే చెప్తాను, అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే వాడే జగనాసురుడు అని చెప్పగలను. వాడు జగన్మోహన్ రెడ్డి కూడా కాదు, జగనాసురుడు, కలికాల కాకరి అని ఘంటాపదంగా చెప్తాను. ఓకే సార్, మరి మీరేమంటారు సార్ చివరిగా? అబద్ధాలు సృష్టిస్తాడు చంద్రబాబు, అబద్ధాలు మార్కెటింగ్ చేస్తాడు చంద్రబాబు అన్నాడు. మన మధు గారు చెప్పారు కదా, ఏది అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి అని. ఇతను అబద్ధాల గురించి మాట్లాడుతున్నాడు. అతను నోరు తెరిస్తే అబద్ధం కదా, నిజం చెబితే ఇది అన్నారు కదా, తల ఎయ్యి ఒక్కల వద్దని చెప్పాడు స్వరూప నంద సన్యాసి. పింక్ డైమండ్ ఏమైంది? ఈ నోటితోనే నువ్వు అన్నావు కదా. ఇప్పుడు నువ్వన్న పింక్ డైమండ్ ఇప్పటికీ నువ్వెందుకని పట్టుకోలేకపోయావు అంటే అబద్ధాలు చెప్పేది ఎవరు? ఇప్పుడు 36 మంది డిఎస్పీలు చేశారు, ప్రమోషన్లు ఇచ్చారు సిఐలకి, 36 మంది ఒకే కులం అన్నాడు. అందులో ఆ కులం ఎంతమంది ఉన్నారు? 4. బీసీలు 7, ముస్లింలు 4, స్పష్టంగా ఎస్సీలు 5. అట్లా అదే సుచరిత చెప్పింది కదా అసెంబ్లీలో. అబద్ధాలు సృష్టించింది నువ్వు, అబద్ధాలు మార్కెట్ చేసుకుంది జగన్మోహన్ రెడ్డి. అంటే అతన్ని ఏది మాట్లాడినా అది నువ్వు జగన్కే వర్తింపజేసుకోవాలి. ఒకటి కుల ఉన్మాదం, 2 మత ఉన్మాదం. ఈ రెండింటికి ఒకటేం ప్యాంటు, ఇంకోటేం షర్టు. ఆల్రెడీ ప్రాంతీయ ఉన్మాదం కూడా స్టార్ట్ చేశారు కదా, 3 రాజధానుల కాన్సెప్ట్తో. ప్రాంతీయ ఉన్మాదం కూడా ఒక రాజధాని కాస్త 3 రాజధానులు. 145 కోట్లు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశానికి న్యూఢిల్లీ ఒకటే రాజధాని. 29 రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకి, అన్ని రాష్ట్రాలకి ఒకటే రాజధాని. పరిపాలన కేంద్రీకరణ ఉండాల, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల, ఇది కాన్సెప్ట్. ఎక్కడైనా పరిపాలన అన్నీ ఒకే చోటు ఉంటే కోర్టుకు పోతాడు, ఒక సెక్రటేటర్కి పోతారు, అక్కడ న్యాయ వ్యవస్థ అక్కడంతా ఉండాలా. ఇప్పుడు బెంచ్లు పెట్టుకోవటం, ఇప్పుడు బెంచ్ ఇస్తామన్నారు కర్నూలుకి. ఏం తప్పు చేశారు బాబు గారు? కర్నూలుకి ఒక బెంచ్ ఇస్తానన్నాడు, అంటే దూరం తగ్గదు. ఇప్పుడు మదురైలో ఒక బెంచ్ ఉంది తమిళనాడు హైకోర్టు కింద. ఇప్పుడు బొంబాయి హైకోర్టు కింద బొంబాయిలో కోర్టు ఉంటుంది, ఒక బెంచ్ నాగపూర్లో ఉంటుంది. బెంచ్ పెట్టుకుంటారు. ఉత్తరాంధ్రకు ఒక బెంచ్ పెట్టుకోవచ్చు. నీకు కర్నూలు అది హైకోర్టు కాదు, ఒక బెంచ్న కొంతమంది జడ్జిలు పెడతారు, ఒక బెంచ్ పెడతారు, అది కాన్స్టిట్యూటెడ్ అవుద్ది దూరాన్ని తగ్గించుకోవడం కోసం. అందుకనే పరిపాలన కేంద్రీకరణ ఉండాలా, ఎప్పుడైనా అభివృద్ధి వికేంద్రీకరణ చెప్తున్నారు. కులాన్ని కల్తీ చేశాడు, మతాన్ని కల్తీ చేశాడు, ప్రాంతాన్ని కల్తీ చేశాడు అంటారు. సర్వం స్వాహ, సర్వం స్వాహ. మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదంటే, ఆయన చేసిన మంచి ఏంటి? ఋషికొండ కట్టాడు, ఎంత 450 కోట్లు. ఏం చేసుకున్నది? ఎక్కడికి పోలేదంటే నువ్వు చేసిన పనులు అసలు ఏమైనా ఉపయోగకరంగా ఉన్నాయా? ఒక్క పని చేసినావు, ఇన్ని 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా నువ్వు చేసింది
ప్రజలకు ఏం ఉపయోగపడింది అనేది నువ్వు ప్రశ్నించుకోకుండా మనం చేసిన మంచి ఇంకా ఇప్పటికీ బతికే ఉందంటే. ఇప్పుడు ఒకటే సార్, వారెన్ బఫెట్ గారు దాదాపు 5 లక్షల కోట్లు సంపాదించాడు సార్ అమెరికాలో. వారెన్ బఫెట్ గారు 5 లక్షల కోట్లు ఆయన లీగల్గా సంపాదించాడు. కేవలం 5,000 కోట్లు ఉంచుకొని వారెన్ బఫెట్ గారు మొత్తం అమెరికన్ సొసైటీ ప్రజలకు ప్రపంచానికి ఇచ్చేశాడు. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డికి మంచి విలువలు విశ్వసనీయత నువ్వేం కష్టపడి సంపాదించింది కదా నాయన, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని దోషిందే కదా. ఒక్కసారి నీ అఫిడవిట్లో పెట్టిన ఆస్తులన్నీ మీ భార్యాభర్తలు బతకడం కోసం ఒక 100 కోట్లు ఉంచుకొని మిగతా అదంతా భారతదేశానికి రాసిచ్చేసి. నిన్న తెనాల్లో ఎప్పుడో ఒక డాక్టర్ అమ్మ మహిళా అభ్యుదయ సంఘం పెట్టుకొని ఆమె ఏజ్ పర్సన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కష్టపడి ఆడవాళ్ళు నిర్మించుకున్న ఒక మహిళా మండల ఆస్తిని నిన్న ప్రభుత్వానికి మన జనసేన మంత్రి గారు మనోహర్ గారు తీసుకుపోయి రిజిస్టర్ చేసి సంతకాలు పెట్టి ఇచ్చారుగా. ఇచ్చేసేయరా బాబు, నీ మంచేందో తెలిసిపోద్ది. నీ ఇడుపులపాయ ఎస్టేట్ మంచేందో, నీకున్న బంగ్లా ఎందుకు నాయన, ఒక హాస్పిటల్ నడిపిస్తారు తాడేపల్లి పరిధిలో, ఆ కొంప ఇచ్చేయి. ఈ ఇద్దరు మొగుడు పిల్లని పెతకడానికి ఎంత కొంప కావాలరా నాయన? చాలు, ఒక 3 బెడ్రూమ్ కాదు 4 బెడ్రూమ్లు పెట్టుకో. ఆ కొంప ఒక స్కూల్కో, ఒక CBS స్కూల్కో, ఒక ఆ తాడేపల్లి కొంప ఒక హాస్పిటల్కి ఇచ్చే. లేదంటే పేద ప్రజలు 100 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఉంటారు ఒక ఈ కుటుంబాలాడా. అంటే ఇప్పుడు మీరు అంతా ఆశీర్వదిస్తే ఆయన పార్టీ అట్ట నడపడే. ఇప్పటికే ఆయన నమ్ముకోకుండా రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు, మంత్రులు వెళ్ళిపోతున్నారు. ఆయన ఉంటున్నాడా? ఆయన కూడా బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈరోజు ప్రజల పక్షాన పోరాడండి అని చెప్పాడు. ఎవరు? ఈ జడ్పీటీసీలతో ప్రజల పక్షాన పోరాడు. ఆయనేమో జబ్ అనమాట సార్. అది కూడా నేను ఒక సింపుల్ చెప్తాను. యువజన శృంగార రసిక కామ పార్టీ సభ్యులు నేను ఒక డైరెక్ట్ క్వశ్చన్ వేస్తాను. యువజన శృంగార రసిక కామ పార్టీకి శృంగారపు కట్టతో కొట్టండి. శృంగారపు కట్ట అంటే ఏమనుకోబండి, చీపురు కట్టని శృంగారపు కట్ట అంటారు. సూర్యాంధ్ర నిఘంటులో ఉంటుంది, చదువుకోండి ఊరైనా. సో నేననేది ఏంటంటే, మీ నాయకుడికి విలువలు విశ్వసనీయత మంచి అనేది ఉంటే, నేను అంటున్నా కదా, మీ పార్టీకి ఫండ్ ఎంత వచ్చింది, ఆ డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో మీరు కార్యకర్తలు అడగండి. మీకు తెలుసా ఎంత డబ్బు వచ్చింది? మీకు తెలుసా దేనికి ఎంత ఖర్చు పెట్టింది? మీకు తెలుసా? ఆ లెక్క పత్రం ఎందుకు ఆడిట్ బయట పెట్టలేదు? ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ కార్యకర్తలకి? ఒకటికన్నా తెలుసా? పోనీ వాళ్ళ పార్టీలోని ఎమ్మెల్యేలకు తెలుసా? అక్కడ కూడా కార్యకర్తలు కూడా మోసం చేశారు. అది పార్టీని చూసి కదా వచ్చింది డబ్బు, జగన్మోహన్ రెడ్డికి కాదు కదా వచ్చింది. ఆ లెక్క చెప్పండి. ఇంతవరకు కులాలను మతాలను ప్రాంతాలను కల్తీ చేశారు, ఇప్పుడు కార్యకర్తలను కూడా మోసం చేస్తారు. అది పార్టీకి ఇచ్చిన డబ్బు దేనికి ఎంత ఖర్చు పెట్టినా ఆ లెక్క కార్యకర్తలకు ఇప్పుడు పోయిన జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లకు తలా ఒక కాపీ ఇవ్వమనండి. ఇస్తలేని చూస్తా ఛాలెంజ్. సగం గుండు కొట్టించుకొని తిరుగుతా, సగం మేసం కొరిగించుకొని తిరుగుతా. బయట పెట్టమని జగన్మోహన్ రెడ్డిని కాలాసుగా బయట పెట్టమను. అసలు ఎందుకు అతనికి ఇంత అక్కసు, ఎందుకు ఇంత అసహనం? ఇప్పుడు నువ్వు తీసుకురాలేకపోయావు ఎందుకని? కేంద్రం నుంచి 15,000 కోట్లు అమరావతికి వాళ్ళ కేంద్రం ఇచ్చింది, ప్రపంచ బ్యాంక్ ఇవాళ దానికి ఆమోదం చెప్పింది. మనకి 3,750 కోట్లు వాళ్ళ అడ్వాన్స్గా వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేపు వెళ్తున్నాడు. ఎప్పుడు? వరదలకు కూడా కేంద్రం నుంచి నిధులు వస్తా ఉన్నాయి. 7వ తారీఖు ముఖ్యమంత్రి వెళ్తున్నాడు. 21 మంది 22 మంది నిన్ను లోక్సభకు గెలిపిస్తే నువ్వు ఆ 15,000 కోట్లు విశాఖ ఎందుకు తేలేకపోయావు? ఆ 15,000 కోట్లు కర్నూలుకి ఎందుకు తేలేకపోయావు? ఇప్పుడు పోలవరానికి నీకు ఈ 100 రోజుల్లో 12,000 కోట్లు ఇస్తున్నారు. పోలవరానికి 12,000 కోట్లు నువ్వెందుకు రాబట్టలేదు? నీ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పోలవరానికి కేంద్రం నుంచి ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత పని చేశాడు? డయాఫ్రమ్ వాల్ కుంగిపోయింది, గైడ్ బండు దెబ్బతింది, మొత్తం ముంచేశాడు పోలవరంలో. నువ్వు చేసిన మంచి నిలబడే ఉందా? నువ్వు చేసిన మంచి పోలవరం రూపంలో నిలబడే ఉంది. దానివల్ల ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా నష్టం జరిగింది. నువ్వు చేసిన మంచి అమరావతి రాజధానుల ధ్వంసంలో నిలబడే ఉంది. రోడ్లు తవ్వేశాడు, స్టీల్ కూడా ఎత్తుకుపోయారు కదా. ఏది కూడా ఎత్తుకుపోయారు సార్ అమరావతి ఇదా? నువ్వు చేసిన మంచి నిలబడే ఉందంటే ఏంటి? ఇప్పుడు ఇసుక గురించి మాట్లాడుతున్నాడు, మద్యం గురించి మాట్లాడుతున్నాడు ఇవాళ. అంటే ఈ 100 రోజుల్లో 3 రోజుల్లో ఇసుక దోచేశారా? ఈ 3 రోజుల్లో 100 రోజుల్లో నీకు మద్యం అమ్మేశారా? ఇంతవరకు మద్యం పాలసీ. ఇప్పుడు నువ్వు ఇసుక కుంభకోణంలో ఇవాళ నువ్వు దోషిగా ఉన్నావు. వాడిని పట్టుకొచ్చారు, ఎవరిని? వెంకటరెడ్డిని. ఇవాళ పోలీస్ కస్టడీ. సోలార్ బేర్ అన్నాడు సార్. పోలార్ బేర్ అనేది ద్రోపు ఎలుగుబంటి లాగా మారింది. నా నన్ను బకరాజ్ ఏంటంటే మీరు ఇలా బకరా అయ్యారు అని అడిగారంట. ఎవరు? ఆ పట్టుకొచ్చిన ఏసీబీ వాళ్ళు వెంకటరెడ్డితో. బకరా కాదండి, బలిపశువు కాదండి, అవన్నీ పాత పదాలు. నన్ను ద్రోపు ఎలుగుబంటి చేశారు, నన్ను పోలార్ బేర్ చేశారంటే ఏంటి? కొంచెం లావుగుంటుంది, తెల్లంగా ఉంటుంది సార్. పోలార్ బేర్ ఎట్లా ఉంటుంది అంటే మంచు పర్వతాల్లో ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే సార్, అది చర్మం మందంగా ఉంటుంది.
ఆ చర్మం మందంగా ఉంటుంది. అంటే మీరు బాగా అర్థం చేసుకున్నారు, ఆ పదంలో చాలా అర్థం ఉంది. పోలార్ బేర్ అంటే దాని చర్మం మందంగా ఉంటుంది, 3-4 నెలలు తిండి దొరకదు ధ్రువ ప్రాంతాల్లో, అది చాలా బలంగా ఉంటుంది, తెల్లంగా కూడా ఉంటుంది అనమాట. అర్థం కాకుండా అందువల్ల ఏంటంటే నేను దొంగతనం చేసినాను సార్ పోలార్ బేర్ని, నేనెంత తినగలను ఆ డబ్బు అంతాను, తిన్నోడు మొత్తం దేవుడికి దేవుడు సార్. జగన్మోహన్ రెడ్డి లాగే చెప్పాడంట సార్, తిన్నోడు దేవుడే సార్ అన్నాడంట. ఆ దేవుడు అనేది తేలాలి ఇప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి మంచి వెంకటరెడ్డి రూపంలో బతికే ఉంది. జగన్మోహన్ రెడ్డి మంచి వాసుదేవరెడ్డి రూపంలో బతికే ఉంది. జగన్మోహన్ రెడ్డి మంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూపంలో బతికే ఉంది. 2 లక్షల ఎకరాల భూములు కబ్జా చేశారంట. విజయసాయి రెడ్డి రూపంలో కూడా బతికే ఉంది. ఇది పెద్ద సంచలనం. నువ్వు చేసిన మంచి విజయసాయి రెడ్డి రూపంలో బతికే ఉంది. డిస్టిలరీలన్నీ కబ్జా చేశారు. ఏది ఆ బ్రాండ్స్ ఏంటి, ఆ బ్రాండ్స్ నీకే తెలియాలి. ఏదది జే బ్రాండ్స్. అంటే నువ్వు చేసిన మంచి భూమ్ భూమ్ రూపంలో బతుకుందా, నువ్వు చేసిన మంచి 3 క్యాపిటల్స్ రూపంలో బతుకుందా? 7 హార్స్ సార్. అరే అంటే ఏంటి, నేను చేసిన మంచి ఇంకా బతికే ఉంది, ప్రజలు నా మంచి గురించే చెప్పుకుంటున్నానంటే పట్టాదారు పాస్ పుస్తకాలపై నీ బొమ్మ. నువ్వు ఎస్సీ అట్రాసిటీ సర్టిఫికేట్ల మీద సార్ బాలకోట కోర్టుకు పోతే ఆడంతా ఇది కోర్టుకు వేసాడు కేసు ఆయన హైకోర్టులో. ఎస్సీ అట్రాసిటీ సర్టిఫికేట్లో అది కాన్స్టిట్యూషన్ వైలేషన్ అనమాట. అది రాజ్యాంగం ప్రెసిడెన్షియల్ రూల్ ఆర్డర్ ఉంటుంది అనమాట. దాని మీద బొమ్మ వేసుకుంటే పోతులు బాలకోటయ్య గారు కేసు వేశారు. ఆడికి పోయి ఇది రాజకీయ కక్షతో వేసిందని చెప్పారు ఆ రోజు. ఏది పన్నవోలు ఉన్నాడు కదా సార్, పందివోలు, ఆ పందివోలు ఆ మాట అన్నాడంట. వాడు తోలు మందం ఎక్కువైపోయి కొవ్వు ఎక్కువ పెట్టి ఇది రాజకీయ దురుద్దేశం ఈ పిల్ల అంటాడంట. పిల్లలు 10th క్లాస్ మార్కుల లిస్టులు, బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు, పాస పుస్తకాలు అవి శాశ్వతంగా తరతరాలుగా ఉండే సర్టిఫికేట్ల మీద ఇటు బొమ్మ వేసుకుంటారట. అందువల్ల ఏంటంటే అది బొమ్మలంటే తోలు బొమ్మల ఆట కాదు, పరిపాలన అంటే తోలు బొమ్మల ఆట కాదు. జగన్ చేసిన మంచి ఏంటి అది వాళ్ళ ప్రశ్న. అసలు నిలబడి ఉందా? జగన్ చేసిన మంచి సర్వేరాల రూపంలో ఉందా? అంటే దేవుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మంచి చెడులు చూసుకుంటున్నారేమో సార్. అంటే ప్రజలు ఆల్రెడీ 11 దేవుడితో పోల్చబాక నువ్వు. ఇవాళ దేవుడే కన్నారా చేశాడు. కార్యకర్తలు మా జగన్మోహన్ రెడ్డి దేవుడు అని చెప్పేసి అసెంబ్లీలోనే రోజారెడ్డి అయితేనేమి, ఆమె సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ పద్మావతి అయితేనేమి, గతంలో చాలా మంది అంటే ఇట్లా లేపి 151 నుంచి 11 చేసిన దాకా నిద్రపోవాలా? ఇప్పుడు ఆ 11 కూడా వీళ్ళు ఉండనీరా? ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి మాటల ద్వారా ప్రజల్లో ఇంకా ఎంత పలచనవుతాడు, ఇంకెంత అవమానపడ్డాడు. ఆల్రెడీ ఏదో గతంలో కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది సార్, బఫూన్ అని చెప్పేసి కూడా వ్యాఖ్యానిస్తున్నారు. కమిడియన్ అయిపోయాడు, కనీసం ఇచ్చిన స్క్రిప్ట్ కూడా చదవలేకపోతున్నాడు. మరి దేవుడు ఇవన్నీ చూస్తూనే ఉంటాడు. జగనన్న రికార్డెడ్ ప్రెస్ మీట్ ఇస్తూనే ఉంటాడు, లైవ్ ప్రెస్ మీట్. దేవుడు చూస్తున్నాడు కాబట్టే ఆవు నెయ్యి కల్తీ బయటపడింది. దేవుడు చూస్తున్నాడు కాబట్టే 151 నుంచి 11కు పడేశారు వీళ్ళని. ఇవాళ నువ్వు అసెంబ్లీకి కూడా వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళని పోరాడమంటావు, నువ్వేమో బెంగళూరు వెళ్ళిపోతావు. నువ్వు పోరాడవా ముందుండి? చంద్రబాబు ఈ విధంగా పారిపోయాడా? ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు దమ్ముగా నిలబడాలి. రేవంత్ రెడ్డి పారిపోయాడా? దమ్ముగా నిలబడి పోరాటం చేస్తే కదా జనం నిన్ను నమ్మేది, ప్రజలు నిన్ను నమ్మేది, నీ కార్యకర్తలు నిన్ను నమ్మేది, నీ నాయకులు నిన్ను నమ్మేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటే నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఇప్పుడు ఈ డిక్లరేషన్ ఇవ్వకపోవడం ద్వారా విలువలు లేవు, విశ్వసనీయత, విలువలు అన్నీ కోల్పోయాడు. ఓకే సార్, మీ సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు. చాలా మంచి అభిప్రాయాలు తెలియజేశారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.